కాపు సామాజిక భవనానికి కేటాయించిన స్థలంలో వైసీపీ నేతలు పార్టీ కార్యాలయాన్ని నిర్మించారంటూ అనకాపల్లి జిల్లా కాపు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేటలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కాపు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. 2014లో టీడీపీ హయాంలో కాపు సామాజిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించారని, అయితే వైసీపీ నేతలు ఆ స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయం నిర్మించారని ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు కాపు నేతలు. వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక భవనంగా మార్చి తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాబు నాయుడు గారు టైంలో అప్పుడే శాసనసభ్యులు పీలాగోవింద సత్యనారాయణ గారి కోరిక మేరకు ఈ స్థలాన్ని కాపులు కేటాయించడం జరిగింది. కాపులు కేటాయించిన స్థలంలో కాపు బిడ్డలందరం కూడా ఇక్కడ కాపు సామాజిక భవనం కట్టుకొని మేమందరం కూడా సమావేశాలకి కాపుల తాలూకా సమావేశాలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ స్థలాన్ని అప్పుడు గవర్నమెంట్లో పోరాడి సాధించుకోవడం పీలాగోవింద సత్యనారాయణ గారు పోరాడి సాధించారు. దీనికి మాకు కాపులకి అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. అలాంటి స్థలాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పుడే మినిస్టర్ గారు కూడా నిరంకుశంగా దౌర్జన్యంగా ఈ స్థలాన్ని కబ్జా చేసి మరి కాపు భవనాన్ని కాకుండా పార్టీ కార్యాలయానికి కేటాయించుకోవడం జరిగింది. ఈ వెంటనే ఈ భవనాన్ని మా కాపులకి కేటాయించి దీన్ని పడగొట్టకుండా భవనంతో సైతంగా ఈ స్థలాన్ని భవనంతో సైతంగా మా కేటాయించి కాపుల బిడ్డలందరూ కూడా ఉపయోగించుకొని కాపుల తాలూకా వివాహాది కార్యక్రమాలు కానీ ఫంక్షన్లు కానీ ఒక సమావేశాలు కానీ వినియోగించుకునే విధంగా మా కాపులకు ఉపయోగపడే విధంగా మాకు ఈ స్థలాన్ని బిల్డింగ్ని కూడా కాపు సామాజికానికి భాగంగా మాకు కేటాయించాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.